నమస్తే. మన తొలి వెలుగు స్టూడియోలో చాలామంది రైతులు ఉన్నారు. సో చాలా సంతోషించదగ్గ విషయమే. అంటే సగం సంతోషము, ఇంకా ఆ సంతోషాన్ని పంచుకోవాల్సింది, లేకపోతే ఇంకా వీళ్ళకి న్యాయం జరగాల్సింది చాలా మిగిలే ఉంది. నేను మాట్లాడుతున్నది నా అరెస్టుకు సంబంధించి. 2021 జూన్లో నన్ను అరెస్ట్ చేశారు. నన్ను అరెస్టుకు ముందు 6 నెలల ముందు గుర్రంపోడుకు సంబంధించిన ఇష్యూ మీ అందరికీ తెలుసు. హుజూర్ నగర్ నియోజకవర్గం మఠంపల్లి మండలం బోర్జా తాండా, గుర్రంపోడు తాండా, ఈ తాండాల్లో గిరిజనుల యొక్క భూములపైన కొంతమంది రౌడీలు స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే సహకారంతో రెచ్చిపోయి వీళ్ళ తలకాయలు పగలగొట్టి, సో చాలా దారుణంగా ఉన్న సిచ్యువేషన్లో కోదండరామ్ గారు, సో వీళ్ళందరూ నాకు చెప్పినప్పుడు ఈ ఇష్యూను నేను బయటికి తీసుకురావడం జరిగింది. అప్పుడు నేను రాజ్ న్యూస్లో ఉన్న రాజ్ న్యూస్ ద్వారా, తొలి వెలుగు ద్వారా ఈ విషయాలను మేము వెలుగులోకి తీసుకొచ్చిన తర్వాత, నేను ఇక్కడి నుంచి వీడియో చేసిన తర్వాత అక్కడ ఆయన ఎమ్మెల్యే సైదిరెడ్డి వీడియోలు చేయడం, సో నన్ను బెదిరించడం, నేను డైరెక్ట్గా అదే లొకేషన్కి నేను కోదండరామ్ గారు కలిసి వెళ్ళి మళ్ళీ వీడియో చేయడం. సో ఆ తర్వాత చాలా ఈక్వేషన్స్ జరిగినాయి. సో బీజేపీ దీన్ని కొంత ఇంపార్టెంట్ ఇష్యూగా తీసుకొని బండి సంజయ్ ఆధ్వర్యంలో మొత్తం పార్టీ రాష్ట్ర నాయకత్వము, దాంతోపాటుగా మొత్తం తెలంగాణ హైదరాబాద్ బేస్డ్గా ఉన్న మెయిన్ జర్నలిస్టులందరినీ 2 ప్రత్యేక బస్సుల్లో తీసుకుని అక్కడ ఒక మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. సో అక్కడ పోలీసులకి బీజేపీ నాయకులకి మధ్య గొడవ అయింది. గొడవ అయితే దాదాపు ఒక 21 మంది పైన ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సో అందులో నేను నా కెమెరామెన్ మొయినుద్దీన్ మేమంతా కలిసి అక్కడ ఆ ఇష్యూని, జరుగుతున్నటువంటి ఆ బీజేపీ మీటింగ్ని ఇవన్నీ కవర్ చేయడానికి, రైతుల ఇష్యూ తెలుసుకోవడానికి, ఇంకా బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి అక్కడికి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన క్రమంలో గొడవ అయింది. గొడవ అయితే మేము ఆ గొడవను కూడా కవర్ చేసినాం. సో ఇక పోలీసులు న్యాచురల్గానే, గతంలో కేసీఆర్ పోలీసులు టోటల్గా ఎవరెవరైతే ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారో, అంటే ఆ గొడవలో ఇన్వాల్వ్ అయిన వాళ్ళ మీద కేసులు పెట్టడంతో పాటు నన్ను కూడా అందులో A19గా నన్ను కూడా బుక్ చేశారు. సో కారణం ఏంటంటే అసలు ఆ ఇష్యూని రేజ్ చేసిందే నేను. వీడు లేకపోతే అసలు ఇష్యూనే లేదు, అనవసరంగా వీడు బయటికి తీసుకొచ్చిండు, ఈ భూములు మొత్తం ఎమ్మెల్యేకి కాకుండా వాళ్ళ బినామీలకి, ఆ రౌడీలకు కాకుండా చేసిండు అన్నది వాళ్ళ కుట్ర, వాళ్ళ యొక్క కోపం. ఆ కోపంతో నన్ను కూడా ఈ కేసులో ఇరికించారు. ఈ కేసులో ఇరికించిన తర్వాత చాలామందిని అరెస్ట్ చేశారు. సో ఆ గొడవలో ఇన్వాల్వ్ అయిన దాదాపు 20-30 మంది బీజేపీ నాయకులను, ఇక్కడ హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళని కూడా 50 రోజుల పాటు జైల్లో ఉంచారు, హుజూర్ నగర్ సబ్ జైల్లో. సో ఆ తర్వాత 6 నెలలకి నేను కోవిడ్ మీద పెద్ద ఎత్తున వీడియోలు చేస్తున్న క్రమంలో, తొలి వెలుగులో ఉన్నప్పుడు, సో ఈ ప్రైవేట్ హాస్పిటల్ మాఫియా మీద నేను పోరాటం చేస్తున్న క్రమంలో, సో వీని మీద కేసు పెట్టి జైల్లో పెట్టడానికి ఏ అవకాశాలు ఉన్నాయని వెతికి ఈ రైతులకు సంబంధించిన కేసు, గతంలో వీళ్ళు క్రిమినల్ కేసులు పెట్టారు నా మీద. సో ఆ కేసుల్ని బయటికి తీసి 6 నెలల తర్వాత నన్ను అరెస్ట్ చేశారు. సో ఇప్పుడున్న డీజీపీ మహేందర్ రెడ్డి, వీళ్ళందరూ కలిసి చేసిన వ్యవహారం ఇదంతా కూడా. సో అరెస్ట్ చేస్తే నేను 2 రోజులు హుజూర్ నగర్ సబ్ జైల్లో ఉన్నా, ఆ తర్వాత 10 రోజులు నల్గొండ డిస్టిక్ జైల్లో ఉన్నా. సో ఆ తర్వాత బయటకు వచ్చిన ఇదే రైతులు స్వాగతం పలికారు. దాని తర్వాత కోర్టు కండిషన్స్, నెలకి 2 రోజులు ఖచ్చితంగా ప్రతి 2-4 ఆదివారం మీరు పోలీస్ స్టేషన్లో అటెండ్ కావాలంటే దాదాపు ఒక 10 సార్లు నేను హైదరాబాద్ నుంచి మఠంపల్లి మండలానికి దాదాపు ఒక 300 కిలోమీటర్లు ప్రయాణం చేసి అక్కడ సంతకం పెట్టి మళ్ళీ వచ్చి ఇక్కడ నేను పని చేసుకునేవాడిని. ఇంత కష్టం ఎందుకు చెప్తున్నానంటే, రైతులకి న్యాయం జరగాలి అన్న ఒకే ఒక ఉద్దేశంతో మేము అడుగు ముందుకు వేయడం జరిగింది. ఎక్కడా వెనక్కి తగ్గలేదు. సో ఆ తర్వాత మన తొలి వెలుగు నేను స్టార్ట్ చేయడం, ఈ రైతుల యొక్క ఇష్యూని మళ్ళీ ఏం జరుగుతుందని తెలుసుకోవడం, ఇదంతా చూస్తున్నాం. అయితే ఏదేమైనా, సో నాతో పాటుగా అప్పుడున్న బీజేపీ నాయకులు, లోకల్గా ఉన్న కాంగ్రెస్ లీడర్లు, సో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పుడున్న ఎమ్మెల్యే కూడా కొంత వీళ్ళకి సపోర్ట్ చేయడం జరిగింది. నేను అరెస్ట్ అయినప్పుడు కూడా నేను జైలు వరకు రావడం జరిగింది. సో ఇట్లా వీళ్ళందరూ కలిసి ఖచ్చితంగా అక్కడ ఉన్న గవర్నమెంట్ మారాలి, అక్కడ ఉన్న ఎమ్మెల్యే మారితేనే వీళ్ళ సమస్యకు పరిష్కారం దొరుకుతుందనే పోరాటంలో భాగంగా గవర్నమెంట్ మారింది. ఎమ్మెల్యే చిత్తుగా ఓడిపోయింది. వీళ్ళ భూములు వీళ్ళు ఆనాటి నుంచి ఈనాటి వరకు ప్రశాంతంగా సాగు చేసుకోగలుగుతున్నారు. అయితే నేను ఎందుకు 50% సంతోషం అని అంటే, కేవలం వాళ్ళు సాగు చేసుకోగలుగుతున్నారు కానీ ఇంకా పట్టాలు ఇవ్వాల్సి ఉన్నది. ఆ రైతులకి పట్టాలు ఇచ్చినప్పుడే మనం 100% ఇది
విజయంగా మనం చెప్పుకోగలుగుతాం. అందుకే ఇప్పుడున్న ప్రభుత్వం మీద పూర్తి బాధ్యత ఉంది. ఈ రైతులకి, ఈ గిరిజనులకి వాళ్ళ పట్టాలు, ఆ భూముల పట్టాలు వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఒకసారి రైతుల మాటల్లో మనం తెలుసుకుందాం. సో ఆనాడు 2-3 ఏళ్ల కింద వీళ్ళందరూ మాట్లాడిన వాళ్ళే, పాపం తలకాయలు పగిలిపోయి నా దగ్గరికి వచ్చారు వీళ్ళంతా. సో చాలా దారుణమైన విషయం. ఇప్పుడు ఏ సిచ్యువేషన్లో ఉన్నారో తెలుసుకుందాం. నమస్తే పెద్ద మనిషి, ఎట్లున్నారు? బాగుందన్న. సో ఎందుకు ఇక్కడ దాకా వచ్చారు మీరు? ఇప్పుడు మీ భూములు ఎవరి చేతిలో ఉన్నాయి? మా చేతిలోనే ఉన్నాయి. ఆయన మాట్లాడండి. మా చేతిలోనే ఉన్నాయి. మేమే వరి నాటేసుకుంటున్నాం. ఇప్పటికి 2 కార్లు అంటే 4 కార్లు పండించాము. స్వచ్ఛంగా ఉంది, ఎవరు తిరగట్లేదు, అంతా హ్యాపీగా ఉంది అన్న. అందుకనే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి పెద్దలో కలుద్దామని మా ఉత్తమ్ గారి దగ్గర పోయినాం, కలిసాం. కోదండరామ్ సార్ దగ్గర కలిసాం. మీకు కూడా ఇంత దూరం వచ్చినాం, మా కోసం అంత కృషి చేశారు కాబట్టి కలిసి వెళ్దామని వచ్చామన్నా. తోడబడి ఉంటాం తప్పకుండా. సో ఇప్పుడు మీరు మీ భూమిలో మీరు సాగు చేసుకుంటున్నారా? రాడ్లు, రౌడీలు ఇదంతా ఏం లేదు. ఆనాడు మీ తలకాయ కూడా పగిలింది కదా? 5 కోట్లు పడ్డాయి. అవును, మీ కాలు ఇరిగింది కదా అప్పుడు? అందులోకి నువ్వు వచ్చి అదంతా సర్వే చేసి ఆడు మొత్తం తిరిగినావు. నువ్వు తిరిగిన తర్వాత మళ్ళీ మన బీజేపీ వచ్చారు, వాళ్ళందరూ వచ్చి మీరు వాళ్ళంతా కలిసి మెలిసి మనం అందరం కలిసి వాళ్ళని తరివేసిన కాడ నుంచి అక్కడ నుండి ఇక్కడ దాకా కూడా ఒక్కడు కూడా రావట్లేదు సార్. దేవుడి దయ వల్ల అది మంచిగా పండుతుంది, పంటలు కూడా వేసుకుంటున్నాం. ఏం పంట వేసినావు నువ్వు? వరి పంట వేసినావు. ఎన్ని ఎకరాలు ఉంది మీకు? నా 2 కొడుకులు చెరువు ఒక 4 ఎకరాలు 8 ఎకరాలు వరి పంట వేసుకుంటారు. చెరువు ఒక 4 ఎకరాల పైన షెడ్ వేసిన కాడ దాన్ని కందులు వేస్తాను సార్. అది కందులు. ఓహో, ఇప్పుడు ఆ షెడ్ అంతా తీసేసిరా? అసలు దాని అంతలే ఏం లేదు, అసలు ఏమి లేదు. అసలు మట్ట సంగ పీకి పాడేరు. ఇక అక్కడ నుంచి మీరు వచ్చిపోయిన కాడ నుంచి మంచిగా అందరం బతుకుతున్నాం సార్. నీకు కలిసి పోదాం అని చెప్పి వచ్చినాం. మరి ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి కలిసినాం, నీ పని చేసి పెడతాం అని చెప్పి అన్నారు. కోదండరామ్ సార్ దగ్గర పోయినాం. ఆయన కూడా అక్కడ నుంచి ఇప్పుడు దాకా నన్ను మర్చిపోలేదా? మర్చిపోతాం సార్, మేము సచ్చినా కూడా నేను మర్చిపోం, కానీ మీరు మంచి పని చేసి సార్ అని చెప్పి రఘు సార్ని కలిసిపోతాం అని ఇక్కడికి వచ్చినాం సార్. ఓకే, సో హ్యాపీగా ఉన్నారు మీరు. కానీ మీకు పట్టాలు రావాలి. మీకు పట్టాలు వచ్చినప్పుడే అది ఎవడు ఎప్పుడు ఎక్కడ మళ్ళీ ఎంటర్ అయితే అర్థం కాదు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఉంది, మళ్ళీ మారితే సిచ్యువేషన్ ఏంది? ఇప్పుడు అందుకే మీరు ఏం చేయాలంటే దీని మీద గట్టిగా పోరాటం చేసుకుని మన పని ముఖాలు మంచిగా చేపించుకొని మనం ఈ పనిని ముగించుకుంటే ఎవరు రాకుండా ఉంటారు. ఎవరు భూమి వాడికి స్వాధీనం చేసి ఆ బిట్టు నెంబర్లు తీసి సర్వే చేసి బిట్టు నెంబర్ల ప్రకారంగా మనకు పట్టాలు చేసి పెట్టాలని చెప్పి ఆశపడుతున్నాం. ఎమ్మెల్యే ఆ పని మిమ్మల్ని కలిసి ఇంకొక నాడు రండి. ఇప్పుడు పొద్దుగుకింది, ఒక పూట పెద్దగాలు వచ్చి మీరు మాట్లాడితే నేను మొత్తం వివరాలు. ఓకే, ఏమమ్మా రోజు మీరు బాగా తిట్టారు కదా మీ ఎమ్మెల్యేని? కోపం వచ్చింది, తిట్టినాం సార్. పొలంతా ఆగామం చేశారు, రాడ్లు తీసుకొని బోర్లకు పుడిచారు, వరి పొలం దున్నారు, వాళ్ళకి తిట్టకుండా ఎట ఉంటాం. ఇగో ఇప్పుడు వచ్చి వాళ్ళు బండి సంజయ్ వచ్చాడు, కూర సార్ వచ్చాడు, నువ్వు వచ్చినావు, ఉత్తమ్ సార్ వచ్చారు. ఇప్పుడు దున్నుకొని నాట్లు వేసుకొని బోర్లు వేపించుకొని నాటు వేసుకొని వరి పొలం పండించి తింటున్నాం. ఇప్పుడు మా పొలం పోలీసులు ఏమైనా పిలుచుడు అట్లా ఏమన్నా ఉందా? ఏం లేదు. ఎన్ని ఎకరాలు ఉంది మీకు? 3 ఎకరాలు ఉంది. 3 ఎకరాలు సాగు చేస్తూనే ఉన్నారు. వరి పొలం నాటేసినాం, కంది వేసినాం, 1 ఎకరన్నర కంది వేసినాం, 1 ఎకరన్నర నాటేసినాం. బాగానే పండుతుంది. ఇప్పుడు రాట్లే మా పొలాలు, ఎవరు రాట్లే. తలకాయలు బదులు మోటార్లు ఇరగొట్టుడు ఇవన్నీ రాట్లే. బోర్ వేపించినాం, మోటార్లు తెచ్చి వరి పొలం సగం వేసినాం, కంది సగం వేసినాం. ఇప్పుడు ఫెన్సింగ్ ఉండే కదా ప్లాంట్, అది ఉందా? కూడా బికి అంత ఎవరు ఈత కొని పోయారు. నాకు అది ఏం లేదు, మా పొలాలు మేము మట్టి సాగు చేసుకుంటాం. పవర్ ప్లాంట్ ఉందా? అది మన సైదిరెడ్డి అని అంటుంటారు కదా, అది అట్లే ఉంది. అందులో కూడా కొంతమంది పాపం భూములు కోల్పోయిన వాళ్ళు ఉన్నట్టున్నారు కదా, వాళ్ళకి ఏం లేదు పాపం. దాన్నే భర్తం పట్టిరు. మొన్న వచ్చి ఆ మోటార్లు ఉన్నాయి కదా, మోటార్లు పగలు కొట్టిర్రు, స్టార్టర్ పెట్టి పగలు కొట్టిర్రు, తర్వాత రూమ్లు కూడా కొట్టిర్రు, కొంత పెన్షన్ పీకేసిర్రు, కొంత ఇదిలోగా తర్వాత అది మంత్రి గారికి దగ్గర నుంచి పూర్తి సపోర్ట్ వస్తే దాన్ని కూడా పూర్తిగా తొలగించాలని చెప్పేసి చూస్తున్నారు. అయితే ఈలోగే వాళ్ళు సగం కూలగొట్టేటప్పటికి పోలీసు వాళ్ళు ఎంటర్ అయిపోయారు. అంటే సైరెడ్డి గారిది కదా, అది ఎమ్మెల్యే కదా, అది కొద్దిగా హోదా కాబట్టి ఇంకా రైతులు పాపం ఇంకా ఉన్నారు. వాళ్ళకు కూడా ఇంకా సమస్య మాది కాదు, మా సమస్య మాది కాదు, అది వాళ్ళు ఏరే గుర్రం ఇస్తాతంట వాళ్ళు. అదే ఏదైనా వాళ్ళు కూడా రైతులే కదా, రైతులే. అయితే వాళ్ళు ఏం చేశారంటే సగం కంచె తొలిగించారు, సగం కంచె ఉంది, అది పెండింగ్ లో ఉంది. అది కూడా ఈ 4 రోజుల్లోనే అది కూడా మొత్తం పూర్తి పీకేస్తారు. మీకు ఎన్ని ఎకరాలు ఉందా? నాకు 2 ఎకరాలు. 2 ఎకరాలు. ఏం సాగు చేస్తున్నారు? నేను వరి పొలం వేస్తాను. సో గొడవ తర్వాత నుంచి సాగు చేయడం స్టార్ట్ చేసినాం. అయితే ఇలా ఇప్పుడు మొన్న అది మనం వార్తల్లో చూసినాం మేము, ఏది మన కోదండ సార్కి ఎమ్మెల్సీ ఇస్తున్నారని చెప్పేసి
అనుకుంటే ఆయన ద్వారాగానే 2 సార్లు ఫీల్డ్ మీదకి వచ్చాడు కదా, ఆయనకు తెలుసు మొత్తం వివరాలన్నీ ఒకసారి కలిసి వద్దాం. అట్నే ఈ పట్టాల విషయం కూడా మాట్లాడదాం. సగం మందికి పట్టాలు ఉన్నాయి, సగం మందికి పట్టాలు లేవు. ఓకే, దాని గురించి సార్కి చెప్తే ఒకసారి ఆయన ఏం చెప్తాడో అని చెప్పేసి ఆయనతో చెప్పినాం. తర్వాత మన ఉత్తమ్ సార్కి ఎమ్మెల్యే గారికి ఇప్పుడు చెప్పినాం, మాట్లాడితే చాలా పొద్దుపోయింది. రేపు ఒకసారి వస్తే దాని గురించి క్లారిటీగా మాట్లాడదాం, సెట్ చేద్దామని చెప్పింది సార్. భిక్షం ఏడి దా. సో భిక్షం కూడా చాలా కష్టపడ్డాడు. మేము అక్కడికి 2-3 సార్లు వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లోనే మాకు భోజనం కూడా పెట్టిండు. సో ఎట్లా ఉంది భిక్షం? నేను చాలా సందర్భాల్లో ఎట్లున్నారు ఈ రైతులంతా ఎట్లున్నారు అని అడిగినప్పుడు ఇంకా కొన్ని ఇష్యూస్ ఉన్నాయని అన్నారు. సో వీళ్ళు ఫుల్ హ్యాపీగా సంతోషంగా సాగు చేసుకుంటున్నట్టేనే ఇంకా సమస్యలు మిగిలే ఉన్నాయా అన్న? 50% అయితే ఖచ్చితంగా రైతులకు న్యాయం జరిగినట్టే ఉంది. ఇంకా ఏదంటే మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఈ సైదిరెడ్డి 150 ఎకరాలకు సంబంధించిన బిట్ ఒకటి ఉంది కదా, ఫెన్సింగ్ ఉంది కదా, అది ఒకటి మనం దానికి ఏ విధంగా అయినా రైతులకి అందే విధంగా చేయాలి. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న దాంట్లో రైతులు మన షెడ్ దగ్గర పోయినప్పుడు ఈ రైతులకు సంబంధించిన ల్యాండ్స్ అక్కడనే ఉన్నాయి. ఆ షెడ్ వేసిన ప్రాంతాలు వీళ్ళందరూ ఉన్నాయి. పట్ట వచ్చే విధంగా మనం దాన్ని ఏ విధంగా చేయాలి అనేది మీరు చెప్తే మీతో పాటు వీళ్ళంతా కలిసి వస్తారు, మేము కూడా కలిసి వస్తాం. ఆ రైతులకు న్యాయం అయ్యే విధంగానే చేద్దాం. ఇప్పటివరకు కూడా హుజూర్నగర్ గుర్రం బోర్డు నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత రగన్నం కలుద్దాం అంటే ఒకసారి మీ టైం తీసుకొని మీ దగ్గర రావడం జరిగింది. వీళ్ళంతా మీకు ఎప్పుడు రుణపడి ఉంటారు. కోదండరామ్ సార్ కూడా చాలా కృషి చేశారు. 2 సార్లు మీరు ఫీల్డ్ దగ్గరకు వచ్చి ఈ విషయం బయట టేకప్ చేసి చాలా మూమెంట్కి తీసుకొచ్చిన మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకెవరైనా మాట్లాడతారా? మీరు మాట్లాడతారా? రండి దా బ్రదర్. సో మీరు కూడా రోజు పాపం మీకు ఎన్ని ఎకరాలు ఉంది? మీ కొడుకేనా? ఓకే, మీ నాయన మొత్తానికి నీకు 4 ఎకరాలు ఇస్తున్నాడా? అవునన్నా, 4 ఎకరాలు ఇచ్చింది మా నాయన. దాన్ని మాట్లాడేసుకుంటున్నా, ఎంత క్షేమంగా ఉన్నది. ఓకే, ఇదివరకు అయితే కొంచెం కాదు బహు దుఃఖంగా ఉన్నది. కేసీఆర్ పరిపాలనలో అంత దొరల రాజ్యం కదా, దొరల అధికారం కదా. సో వాళ్ళకి కావలసిన రౌడీల్ని గుండాలని కడప వాళ్ళని తీసుకొచ్చి కొట్టించడం చాలా బాధాకర విషయం. మీ నాన్న కాలు చేతులు ఇరగొట్టారు, చాలా బాధపడ్డాము. అవును, ఎందుకంటే ఆ రోజు ఆంధ్ర వాళ్ళు మనం మోసం చేస్తున్నాయి. ఆంధ్ర తెలంగాణ డివైడ్ బాగుంది అనుకున్నాం, కానీ కేసీఆర్ ఆంధ్ర గుండా కడప వాడిని పెట్టి అంతా దందాయిజం చేసి అమాయకులను కొట్టించిండు. చాలా ఇబ్బంది పెట్టిండు. ఎందుకంటే అది కేసీఆర్ నైజాం. అది అంటే మీకు ఏమైనా అనుమానం ఉందా? ఇంకా వేరే వాళ్ళు వచ్చే అవకాశం ఉంది, అట్లా ఏమైనా ఛాన్సెస్ కనిపిస్తున్నాయా? ఇప్పుడైతే గవర్నమెంట్ వేరే గవర్నమెంట్ వచ్చింది కాబట్టి కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఎంత అన్యాయం జరుగుతుంది. ఎందుకంటే గతంలో మన కేసీఆర్ గవర్నమెంట్ ముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండే, అప్పుడు ఇట్లాంటి అన్యాయము కొట్టడాలు ఏం లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ మినిస్టర్ వచ్చింది కాబట్టి ఆయన యొక్క నాయకత్వంలో మాకు ఉత్తమ్ సార్ ఉన్నాడు. ఆయన యొక్క నాయకత్వం మాకు న్యాయం జరిగింది మేము 100% అనుకుంటున్నాం. గవర్నమెంట్ పట్టాలు రావాలా? మీరు అక్కడేనా? మా సొంతం భోజాదండ, చంద్రు నాయకు, తెలంగాణ మీరు కిరోసినాలు పోసుకున్నా. నేను మా భూముల కోసం దగ్గర 100-150 కడపలు ఉంటాయి. వాళ్ళ కోసం నేను చావు కూడా తెగ్గబడ్డా. కిరోసినాలు పోసుకుంటే ఎంఆర్ఓ గారు, ఆర్ఏ గారు ఈ సర్వే చేయమని చెప్పేసి వెళ్ళిపోయారు. తర్వాత మీ ద్వారా మరియు మన కొంత మీడియా ద్వారా మెసేజ్ పోవటం, మీరు దీనికి చాలా ముఖ్య అతిథిగా ప్రోత్సహించడం వల్లనే బయటికి పోయింది. మెయిన్ కేసీఆర్ ఒక దొర పరిపాలన చేసి ఒక అసైన్మెంట్ భూములు చూడకుండా వాస్తవంగా వీళ్ళని ఇట్లా ఇబ్బందులు పెడుతున్నాను కూడా కేసీఆర్ ఇట్లాంటి వాళ్ళు ఒక తెలంగాణలో 10 సంవత్సరాలు పరిపాలించి లంబడోళ్ళు ఉసురు తొలగి ఇలా ప్రజలు చాలా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళకి ఇంకా చాలా ముందు రోజుల్లో ఇంకా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కానీ మాకు ఒకటే న్యాయం ఈ ప్రభుత్వంలో కన్ఫర్మ్గా ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు మాకు మినిస్టర్గా ఉన్నాం, చాలా అదృష్టంగా భావిస్తున్నాం. వారి కోసం చాలా కృషిపడ్డాం. మేము మొన్న అన్ని వైపులా మా ఓటర్స్ అందరూ తండా ఏకమై ఉత్తమ్ సార్ కూడా కష్టపడ్డాం. కానీ మాకు ఒకటే ఇప్పుడు భూములు చేసుకున్నట్టు ఒక పార్టు మాకు పట్టాలు వస్తేనే పూర్తిగా మా తరం పిల్లలకు మాతోనే ఈ ప్రభుత్వం ఈ 5 సంవత్సరాల్లో మాకు దాని మీద పట్టాలు ఇప్పిస్తే మాత్రం మా జీవితానికి బాగుపడినట్టుగా అనిపిస్తుంది. ఓకే, సో ఇప్పుడు పట్టాలు మిగులున్నాయి. ఆనాడు ఇప్పుడు గాయాల పాలైన ఫోటోలు ఇవే ఫోటోలు మనం ఆనాడు కూడా చూపించినాం. సో ఇట్లా పండించిన పంట భూముల్లోకి జేసీబీలతోని ఇట్లా తొక్కేయడం జరిగింది. కాళ్ళు కూడా ఇరగొట్టారు. చాలా దారుణమైన సిచ్యువేషన్స్ ఉండే. మేము ఆ రోజు పోయినప్పుడు కూడా అన్ని రాడ్లు వ్యవహారం అంతా రకరకాలుగా ఉండే. పోలీసులే అక్కడ సెక్యూరిటీ కల్పించినారు ఈ రౌడీలందరికీ. అక్కడే వండుకొని అక్కడే తిన్నారు. సో ఏదేమైనా కొంత సంతోషకరమైన విషయమే, వాళ్ళ భూముల్లోకి వాళ్ళు ప్రశాంతంగా వెళ్ళగలుగుతున్నారు. ఏదేమైనా ఏ క్షణం ఏమైనా జరగడానికి అవకాశం ఉంది. పాలకులు మారినప్పుడు ఇలాంటివి మళ్ళీ రివర్స్ అయ్యి తన్నే అవకాశం ఉంది. కాబట్టి ఇమీడియట్గా వీళ్ళకి పట్టాలు ఇస్తేనే వాళ్ళకు న్యాయం జరుగుతుంది. ఆన్ రికార్డుగా గవర్నమెంట్ రికార్డ్స్లో వీళ్ళ పేర్లు ఉంటేనే వాళ్ళకి న్యాయం జరిగినట్టుగా లెక్క. అప్పుడు మాత్రమే మనం వీళ్ళకి న్యాయం జరిగిందని భావించగలం. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీరు స్థానిక ఎమ్మెల్యే అండ్ మంత్రి కూడా, కాబట్టి ఈ ఇష్యూని ప్రధానంగా టేకప్ చేసి వీళ్ళకి
ఆ భూమి పట్టాలు అందజేయాల్సిన అవసరం కనిపిస్తున్నది. సైదిరెడ్డి కబ్జా పెట్టిన ఆ ఫెన్సింగ్ ల్యాండ్స్ని కూడా ప్రభుత్వం ఆక్రమించుకోవాలి, స్వాధీనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మిగతా ఆ ఫెన్సింగ్ ఏరియాలో ఉన్న రైతులు కూడా పాపం భూములు కోల్పోయిన రైతులే. మేము అక్కడికి వెళ్ళినప్పుడు కూడా మేము జొన్న పంట వేసినాం, మా పంటని తొక్కేసి మరి వీడు ఫెన్సింగ్ వేసుకున్నాడని చాలా బాధతో చెప్పిన సందర్భం. సో ఆ రైతులకు కూడా న్యాయం జరగాలి. పక్కన చాలా సిమెంట్ ఫ్యాక్టరీలా ఇంకేవో ఉన్నాయి కదా, సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఆ సిమెంట్ ఫ్యాక్టరీల బాధితులు చాలామంది రైతులు ఉన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దీని మీద ఫోకస్ చేసి ఆయా రైతులకి న్యాయం చేస్తారని మేము ఆశిస్తూ ఉన్నాం. సో ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో మీకు అందరికీ మన తొలి వేళకి వచ్చినందుకు ధన్యవాదాలు. మీరు హ్యాపీగా సంతోషంగా ఉన్నారు, చూస్తూనే ఉండండి. చెప్పు. ఒక్క మాట, ఇప్పుడు హైకోర్టు ఆర్డరు ఈ భూమి బడాబాబులు కొనటానికి హక్కు లేదు, ఈ లంబాడీలు అమ్మటానికి హక్కు లేదు. ఈ రీహాబిలిటేషన్ సెంటర్ 540 ల్యాండ్ ఎస్టీలకే గవర్నమెంట్ పంచి ఇచ్చింది. ఇది వాళ్ళకి స్వాధీనం కాదు, ఇది మీకే స్వాధీనం అయిందని చెప్పి హైకోర్టు ఆర్డర్ మాకు ఇచ్చినా కూడా నా కాళ్ళు చేతులు ఇరగదీసి దాంట్లో యుద్ధం చేసి వాళ్ళని తరిమేసి ఆ యుద్ధం ప్రకారం గెలవాలని చెప్పి వాళ్ళు యుద్ధం చేసేసారు. సార్ కానీ ఆ నుంచి మేమంతా త్యాగం చేస్తే పరారైపోయి ఇప్పుడు మనం అందరం కలిసి మంచిగా బతుకుతున్నాం సార్. మేము మీ దయవల్ల పర్వాలేదు. మరి చూద్దాం ఏమైంది అన్నది చూద్దాం, పర్లేదు. సో చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.